హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే 25K లో బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ మీకు అయితే నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఫోన్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. నేనైతే ర్యాంకింగ్ అయితే ఏమి ఇస్తలేను. ఒక 5 ఫోన్స్ గురించి అయితే చెప్తా, 5 or 6 ఫోన్స్ గురించి అయితే మీకు అయితే చెప్తా. మీకు నచ్చితే మాత్రం తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనమైతే ఫస్ట్ ఫోన్ అయితే మనకైతే మోటోరోలా H50 నియో ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అయితే అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే వేగాన్ లెదర్ అయితే ఉంటుంది. వేగాన్ లెదర్ డైరెక్ట్ సూపర్ ఉంటుంది లుక్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 6.4 inches సూపర్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో అయితే 3000 బ్రైట్నెస్ అయితే ఉంటుంది మనకైతే. దీంట్లో మనకైతే ఛార్జింగ్ విషయంలో అయితే మనకైతే 68 watt టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15 watt అయితే ఉంటుంది మనకైతే. టెలిపోటో లెన్స్ అయితే ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ టెలిపోటో లెన్స్ అయితే ఉంటుంది మనకైతే. 30x AI సూపర్ జూమ్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే మనకైతే 8GB 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్. దీంట్లోనైతే ఇవన్నీ హైలైట్ ఫీచర్స్ అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు ఈ మోటోరోలా ఫోన్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం అయితే. నెక్స్ట్ అయితే మనకైతే పోకో F6 ఫోన్ అయితే వస్తుంది. ఇదైతే మనకైతే ఓన్లీ గేమింగ్ కోసం అయితే కావాలంటే మీరు అయితే తీసుకోవచ్చు. కెమెరా అయితే డీసెంట్ అయితే ఉంటాయి, అంటే మీడియం లెవెల్లో ఉంటాయి మనకైతే కెమెరాస్ అయితే. గేమింగ్ అయితే పిచ్ అయితే ఎక్కిస్తుంది. ఫోన్ అయితే సూపర్ ఉంటుంది గేమింగ్ అయితే. ఇది కావాలంటే ఇదైతే తీసుకోవచ్చు. ఇంకొక ఫోన్ అయితే ఉంటుంది పోకో X6 Pro అని, ఆ ఫోన్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దానికైతే ఈ ఫోనే పవర్ఫుల్ నాకు తెలిసినంత వరకు అయితే. మీరైతే ఒకసారి అయితే యూట్యూబ్ లో కొట్టేది రివ్యూ అండి, రెండిట్లో ఏ ఫోన్ వస్తే మీరైతే ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. నా రికమెండేషన్ అయితే పోకో X6 అయితే తీసుకోండి పర్ఫార్మెన్స్ లెవెల్లో. నెక్స్ట్ ఉంటుంది మీలో అన్ని బాగానే ఉంటాయి. దీంట్లో కెమెరాస్ ఒకటి మీడియం ఉంటాయి. ఇక అన్ని బాగుండాలంటే ఐఫోన్ తప్ప మిగిలిన ఫోన్ అయితే ఏముంటాయి. కాబట్టి 8GB ర్యామ్ 256GB బేస్ మోడల్ ఉంటుంది. ప్రొసెసర్ అయితే దీంట్లో అయితే మనకైతే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రొసెసర్. ఇక అన్నిటికంటే ఇక స్నాప్డ్రాగన్ హైయెస్ట్ ప్రొసెసర్ ఇల్లనే ఉంటుంది మనకైతే. బ్యాక్ సైడ్ అయితే 50 MP OS కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే 20 MP కెమెరా అయితే ఉంటుంది. 6.67 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే మనకైతే. నెక్స్ట్ అయితే మనం అయితే నెక్స్ట్ ఫోన్ గురించి అయితే రియల్మీ 12 Pro Plus నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే. దీంట్లోనైతే మనకి బేస్ మనకైతే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 2 ప్రొసెసర్ అయితే ఉంటుంది. దీంట్లోనైతే మనకైతే ప్రొసెసర్ అయితే మంచిగా ఉంటుంది. ప్రొసెసర్ అయితే మీడియం ఉంటుంది. కాకపోతే దీంట్లోనైతే కెమెరాస్ అయితే బాగుంటాయి మనకైతే. కెమెరాస్ అయితే మీకైతే కెమెరా క్వాలిటీ బాగా కావాలనుకుంటే ఈ కెమెరాస్ అయితే బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని కెమెరాస్ అయితే ఒక 2-3 ఫోన్స్ అయితే చెప్తా. రెండు ఫోన్స్ అయితే చెప్తాను అయితే. 2 ఫోన్స్ అయితే మీకు ఒకవేళ కెమెరాతో ఎక్కువ పని ఉంటుంది అనుకోండి ఈ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. లేదు ఇంతసేపు గేమ్స్ ఎక్కువ ఆడుకుంటా అంటే ఆ పోకో F6 అయితే తీసుకోవచ్చు మీరైతే. దీంట్లో అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే కెమెరా అయితే 50 MP ప్లస్ 8 MP ప్లస్ 64 MP కెమెరాస్ అయితే ఉంటాయి మనకైతే. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఉంటుంది. దీంట్లోనైతే డిస్ప్లే అయితే 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే OLED డిస్ప్లే అయితే ఉంటుంది మనకి. 64 MP 3x పెరిస్కోప్ పోర్ట్ కెమెరా అయితే ఉంటుంది మనకైతే. దీంట్లోనైతే ఇంకా 67 watt సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది మనకైతే. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లోనైతే మనకైతే. 3D వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది దీంట్లో మనకైతే. అది కూడా కూలింగ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది. లగ్జరీ వాచ్ డిజైన్ సపోర్ట్ కూడా వస్తుంది మనకైతే. ఇంకా డిస్ప్లే అయితే మనకైతే 120 Hz కర్వ్డ్ డిస్ప్లే, మర్చిపోయినా చెప్పడం అయితే 120 Hz కర్వ్డ్ డిస్ప్లే కూడా ఉంటుంది మనకైతే. ఇక ప్రొసెసర్ ఒక్కటే తక్కువ ఉండదు మనకైతే. ఇందులోనైతే మనకైతే 50 MP సోనీ IMX సెన్సార్ తోటి అయితే వస్తుంది మనకైతే. ఇదైతే ఈ ఫోన్ కూడా మీరు ఒకవేళ కెమెరా కావాలనుకుంటే, మాకు కెమెరా పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు మనకైతే. ఇదైతే బేస్ మోడల్ అయితే 12GB 256GB తోటి వస్తుంది. నేనైతే దీని రేట్లు అయితే ఎంత ఉన్నాయని ఈ ఫోన్ చెప్పినప్పుడల్లా రేట్లు అయితే ఇక్కడైతే ఇస్తా. ఈ అన్ని ఫోన్లు అయితే ఫ్లిప్కార్ట్లోనే ఉన్నాయి. ఒక ఫోన్ అయితే ఏమో అమెజాన్లో ఒకటి ఉన్నది, లాస్ట్ OnePlus ఫోన్ అయితే అదొకటి అయితే అమెజాన్లో ఉన్నది. ఇంకా మనకైతే కెమెరాస్ గురించి కావాలనుకుంటే ఇంకా మనకైతే IQ Z9s Pro అయితే వస్తుంది. ఇంకా Vivo T3X 2 ఫోన్స్ సేమే, పేరు ఒకటి వేరు ఉంటుంది మనకైతే. అది వివోలో లాంచ్ చేసింది, ఇదైతే ఐక్యూలో. 2 సేమే, మొత్తం A to Z సేమే ఉంటాయి. ఓన్లీ ఒక పేరు ఒకటే వేరే ఉంటుంది మనకైతే. ఇందులోనైతే మనకైతే స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. దీంట్లోనైతే మనకైతే 7s Gen 2 ఉన్నది కదా, కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు. మనకైతే 7s Gen 3 ప్రొసెసర్ ఉంటుంది మనకి ఇందులో అయితే. ఇంకా 50 MP కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఫ్రంట్ అయితే 16 MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 80 watt ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మనకైతే.
6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది. మనకైతే దీంట్లో అయితే పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో అయితే బ్రైట్నెస్ అయితే ఘోరంగా ఉన్నది, అన్నిటికంటే ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉన్నది డిస్ప్లేలో అయితే. మనకైతే బేస్ మోడల్ అయితే మనకైతే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఓఎస్ అయితే ఫన్ టచ్ ఓఎస్ తోటి అయితే వస్తుంది. మనకైతే 8GB 128GB అయితే 25K అయితే చూపిస్తుంది. మనకైతే 25K కరెక్ట్ అయితే ఈ ఫోన్ అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ అయితే లాస్ట్ ఫోన్ ఇక మనం చెప్పేది అయితే ఇదైతే OnePlus Nord CE4. దీంట్లో కూడా సేమ్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. 120Hz AMOLED డిస్ప్లే, బ్యాక్ సైడ్ దీనికి కూడా 50 MP సోనీ కెమెరా అనేది ఉంటుంది. ఇది కూడా మంచిగానే పని అయితే చేస్తుంది. దీంట్లో అయితే Argon OS 14 అయితే ఉంటుంది. మనకైతే 5500 mAh బ్యాటరీ. దీంట్లో కూడా మరి ఎంత ఛార్జింగ్ ఇచ్చిల్లని ఓకే 100W ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఇచ్చింది. మనకైతే 15 minutes లో మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. నేను చెప్పిన ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు, లేదంటే మీరు నచ్చిన ఫోన్స్ అయితే మీరైతే కొనుక్కోవచ్చు. మరి ఇవైతే మంచిగా ఉన్నాయి. 25K లోనైతే ఇక కెమెరాకి సంబంధించిన ఎక్కువ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇల్లోనైతే. మనకైతే ఇక లాస్ట్ OnePlus ఇప్పుడు చెప్పింది కదా, ఇదైతే ఒక్క ఫోన్ అయితే ఆల్రౌండర్ ఫోన్. ఇక దీంట్లో అన్ని మంచిగా ఉంటాయి. అన్ని ఆల్రౌండర్ ఫోన్ అనుకుంటే ఇదైతే కొనుక్కోవచ్చు. మరి 25K బడ్జెట్ లోనైతే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో వస్తున్నాం. బాయ్ బాయ్.